మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మర్కంటి మంజుల మంగళవారం దర్పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లగా అర్ధరాత్రి ఇంటి తాళాలు ధ్వంసం చేసి బీరువాలో ఉన్న 25 తులాల వెండి 30,000 నగదు ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న కాజాపూర్ దుర్గయ్య ఇంటిపై బండరాయితో దాడి చేశారు. వారు మేల్కొనడంతో దొంగలు పరారయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం 4 బ్లాకేష్ పోయినా మేము ఇంట్లోకి లేచిపోయినాం. డోర్కి తట్ట తగిలితే అయితే మేరకాయ వరకల్లా బంద్ చేసారు. మళ్ళీ ఇతరులకు వచ్చి వరినాం. ఒరే వరకల్లా వరలేరు. ఒక్క మనిషి కూడా లేచి రాదు. ఏమైందని మేము ముసలలో మొరినాం. అక్కడిక్కడ చూసినాం. ఆయన అన్నాం మా ఆయన ఉన్నాడు కానీ కాలిపోయింది బేట శాత కాదు ఆయనకు. నేను లేచి వరినా ఒక్క మనిషి కాదని వాళ్ళు. నిన్న మేము దర్పల్లికి పోయినాం. సాయంత్రం 4 గంటలకు అట్లా పోయినాం. వచ్చేసరికి పొద్దున వచ్చి చూసే వరకు కుళ్ళ ఉన్నాయి దర్వాలని. బంగారం ఉండే ఒక 20 తులాలు, 30,000 పైసలు ఉండే. ఒడ్లకు దానికి దీనికి అనేసి 30,000 తెచ్చినాయి. ఆ పైసలు ఉన్నాయి అంతే. చూసే వరకు కుళ్ళ ఉన్నాయి మొత్తం దర్వాలని. నేను దర్పల్లికి పోయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి. 4-5 రోజులు అయిపోయి మా చెల్లె హెల్త్ బాగాలేదు. అక్కడికి పోయి ఉన్నాక అంత ఇక రోజు మా కొడుకు ఇక్కడ జీతం ఉండి ఇన్నే ఉంటాడు. ఇక ఈ రాత్రి ఒక రోజు రా బిడ్డ అంటే వచ్చింది. వచ్చే వరకల్లా మేము పొద్దుగాల చూసే వరకల్లా ఇక దర్వాలలో కొళ్ళు ఉన్నాయి. ఇంత ఎండుండే పోయింది. పైసలు ఉండే పోయినాయి. పైసలు 35,000 తెచ్చి పెట్టిందంట మా కొడుకే. ఎండి ఏమో 25 తులాలు ఎండి తెచ్చి పెట్టినాం ఇంట్లో. ఇక పాస్బుక్ ఆమెకు 2 కొడుకులు. అయితే పెద్ద ఆమె పెట్టినప్పుడు కొడుకు గుర్తు పెట్టారు. అది 2 తులాలు పెద్ద పిల్ల కానీ చిన్న పిల్ల 2 మనమానులు చెక్కులు